నిజమే. ఆనాడు ఏదో విప్లవాన్ని సాధిస్తానని, లేకపోతే రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆంధ్ర ప్రజలందరినీ నమ్మించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్న అనేటటువంటి ఒక థీమ్నే ముందరికి తెచ్చి నేను ప్రశ్నల ద్వారానే అధికారాన్ని సాధిస్తాను, అధికారంలోకి వచ్చాక కూడా ప్రశ్న ద్వారానే నేను ముందరికి వెళ్తాను, ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నకు బాయ్ బాయ్ చెప్పి అవసరం లేనటువంటి మూర్ఖ వాదనలకు, అలాగే అసలు తనవి కాని సిద్ధాంతాలని తన భుజానికి ఎత్తుకుని ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి వాడుతున్నటువంటి ఆ ఫీట్లు, వేస్తున్నటువంటి ఆ ఫీట్లను ఎండగట్టడం, ప్రజలకు వాటి మీద కనువిప్పు కలిగించడం నేను చేసే నేరం అయితే ఆ నేరాన్ని పదే 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 చేస్తూ ఉంటాను. సుగాలి ప్రీతి కేసుని మీరు క్షుణ్ణంగా గమనించినట్టయితే సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరికి న్యాయం కోసం తనంతట తాను వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయాలకు ఒక అమ్మాయి అయితే తనకి అధికారం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో సుగాలి ప్రీతిని పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నాడు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు పవన్ కళ్యాణ్ని చూస్ చేసుకోలేదు. సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ని న్యాయం కోసం ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అంటే అదే బాబు అధికారంలోకి వచ్చాక బాబును ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి సుగాలి ప్రీతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు, ఓట్లు దండుకున్నాడు. కాబట్టి